నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్, బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో అంతకుముందు వీడియోలకి మంచి స్పందన వస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది. పీపుల్ ఆర్ అవైలింగ్ ది సర్వీసెస్. నాకున్న 3 decades ప్లస్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ వీఆర్ డూయింగ్. వీ డోంట్ గెట్ మచ్ అవుట్ ఆఫ్ ది కమర్షియల్ డీటెయిల్స్, కమర్షియల్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. But we are in the process of giving our knowledge, sharing our knowledge to the public where they will not get cheated in the real estate transactions. So, ఈరోజు లొకేషన్ చాలామంది లొకేషన్లో కన్ఫ్యూజన్ ఉన్నారు. ఏ లొకేషన్లో పెట్టాలి, విచ్ లొకేషన్, వై, వాట్ ఈస్ ఇట్ అప్రిషియేషన్ పీరియడ్. సో 1 or 2 లొకేషన్స్ ఈరోజు మాట్లాడదామండి. బేసికలీ టుడే ఐఎమ్ టేకింగ్ ది లొకేషన్స్ ఆఫ్ ముంబై హైవే. సో ముంబై హైవే అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, రైట్ ఫ్రమ్ ఇఫ్ యూ సీ ది గచ్చిబౌలి, మీకు గచ్చిబౌలి తర్వాత వచ్చేది కోకాపేట్, నియోపాలిస్, అట్లానే తెల్లాపూర్, కొల్లూరు, ఇష్నాపూర్, పటాన్చెరు, ఐఐటి కంది, దెన్ సంగారెడ్డి, దెన్ బుదేరా, దెన్ సో ఆన్. సో ఈ లొకేషన్లో అన్నీ కూడా పికప్ అవుతుంది. ఇవాళ మనం స్పెసిఫిక్గా ఒక లొకేషన్ ఏమంటాడు అంటే, చాలామంది మధ్యతరగతి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే పరిస్థితి దాటిపోయి, ఇప్పుడు తెల్లాపూర్ కానీ, కొల్లూరు కానీ, గచ్చిబౌలి కానీ 1,00,000 నుండి 2,00,000 అయిపోయింది పర్ స్క్వేర్ యార్డ్. సో కొనుక్కోవాలంటే చాలా కష్టం ఉంది. సో దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే, మేమేమనుకుంటామంటే, ఇప్పుడు ముంబై హైవే మీకు సంగారెడ్డి, బుదేరా అనేది బాగా డెవలప్ అవుతుంది. దట్ విల్ బి నెక్స్ట్ కోకాపేట్ ఆర్ నెక్స్ట్ నర్సింగి అయిపోతుంది. ఎందుకంటే ఆ ఏరియాలో ఇప్పుడు కొద్ది దూరం అనుకుంటారు, కానీ ఓఆర్ఆర్, RRR వచ్చిన తర్వాత మీకు పెద్ద దూరం ఉండదండి. సో 1/2 hour డ్రైవ్ ఫ్రమ్ ఎనీవేర్, ఎనీ ఆఫ్ ది ఓఆర్ఆర్. బట్ అఫోర్డబుల్గా రేట్స్ మీకు అక్కడ మినిమం 9-10 వేల నుండి 15,000 లోపు పర్ స్క్వేర్ యార్డ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీస్. మంచి గేటెడ్ కమ్యూనిటీస్ వేర్ యూ హ్యావ్ ది ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్స్ అండ్ అదర్ జాగింగ్ ట్రాక్స్ కానీ, జిమ్ కానీ, ఇంకా మిగతా అదర్ ఫెసిలిటీస్తో. సో ఫోకస్ అనేది ఇప్పుడు అందరూ గచ్చిబౌలి అనేది మర్చిపోయారు, కోకాపేట అనేది మర్చిపోయారు, హైటెక్ సిటీ అనేది మనం ఎఫోర్డ్ చేయలేము. సో అదేవిధంగా ఈ ఏరియా బాగా స్ట్రెచ్ అవుతుంది. ఆల్రెడీ 6 lane ట్రాక్ ముంబై హైవే అనేది డిసైడ్ అయింది. సో మీరు చూసుకుంటే కనుక ఐఐటి కంది, సంగారెడ్డి లోపు బిట్ ఎనీవేర్ HMDA కానీ, DTCP కానీ 20,000 to 30,000, 35,000 పర్ స్క్వేర్ యార్డ్లో. నేను మాట్లాడుతుంది ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీస్, హైవే ఫేసింగ్, రోడ్ ఫేసింగ్ కానీ. సో ఆ లొకేషన్లో అఫోర్డబిలిటీ ఏంటంటే 25 to 35 అయితే మీకు HMDలో దొరికిపోతుంది. DTCBలో 18 to 25, 17 to 25, మెయిన్ రోడ్ నుండి మేబీ 2, 3, 4 kilometers లోనికి వెళ్ళాలి. సో అప్రిషియేషన్ వైజ్ చూసుకుంటే మీరు ఇప్పుడు ఏదైతే రేటు కొంటున్నారో ఆ రేటుకి మేమేమంటామంటే, మెయిన్ రోడ్ సైడ్ అనుకుంటే 5 to 6 yearsలో 100% డబుల్ అవుతుంది. ఇఫ్ యూ గోయింగ్ లిటిల్ ఇంటీరియర్స్ కనుక వెళ్తే కనుక మేబీ అనదర్ 1 or 2 years మే ఇంక్రీజ్ ఫర్ గెటింగ్ యువర్ మనీ డబుల్డ్. అదేవిధంగా మనం చూసుకుంటే అదర్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకుంటే అంత హైప్రిషియేషన్ లేదు. మీ బీట్ గోల్డ్, బీట్ షేర్ మార్కెట్, బీట్ మ్యూచువల్ ఫండ్స్, బీట్ స్టాక్స్, బీట్ పాలసీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్, LICs, ఇందులో ఎక్కడ చూసుకున్నా మీకు ఆ గ్రోత్ అనేది లేదు. మీరు చూసుకుంటే గోల్డ్ కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్. సో ఇట్ ఈస్ వేరియింగ్ బిట్వీన్ ఎనీవేర్ బిట్వీన్ 10 to 15%. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ డిపార్ట్మెంట్ వేర్ ఎస్పెషల్లీ బుదేరా, ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లేస్ దేర్, లాట్ ఆఫ్ అదర్ డెవలప్మెంట్స్ కమింగ్ అప్. సో ఈరోజు ఎవరైనా బుదేరా దూరం అనుకుంటే మాత్రం మీరు తప్పు చేస్తున్నట్టే. ఎందుకంటే ఈరోజు దూరమే కరెక్టే, బట్ ఆఫ్టర్ 10 years కుకట్పల్లి ఇన్వెంట్ చేసినప్పుడు, అది కనిపెట్టినప్పుడు అది ఓన్లీ JNT యూనివర్సిటీ ఉండేది. బట్ ఈరోజు JNT యూనివర్సిటీ కాకుండా ఇసుకేస్తే రావట్లేదు. అంటే అంత జనం, అంత క్రౌడ్, అంత పబ్లిక్ ఎక్కడెక్కడి నుండో మైగ్రేట్ అయిపోయారు. రోజుకి కొన్ని వందల మంది ప్రతి ఏరియాలో సెటిల్ అవుతున్నారు. నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, ఎవ్రీడే 500 to 600 to 1,000 people ఆర్ కమింగ్ అండ్ సెటిలింగ్ డౌన్ ఎట్ హైదరాబాద్. సో అండ్ అఫోర్డబిలిటీ ఎందుకు పెరుగుతుందంటే, ల్యాండ్ తక్కువైపోతుంది, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ తక్కువ అవుతుంది, ప్లాట్స్ తక్కువ అవుతుంది, కొనేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. సో కొనేవాళ్ళు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా రేట్ అనేది మీకు పెరిగిపోతుంది. సో ఇప్పుడు నుండి డిస్టెన్స్ లొకేషన్, ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే, బుదేరా కానీ, సదాశివపేట కానీ మీరు చూసుకుంటే కనుక
చాలా డెవలప్ అవుతున్నాయి, చాలా వెంచర్స్ వస్తున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అండ్ ఐ కెన్ టెల్ ఇట్ ఈస్ అన్ అప్కమింగ్ మినీ సిటీ కంపేర్డ్ టు ది అదర్ ప్లేసెస్. సో ఎవరికైనా డబ్బులుండి ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే యూ కెన్ స్టార్ట్ లుకింగ్ అట్ దట్ ఏరియాస్. సో ఒకటి ఏంటంటే అప్రిషియేషన్ మీద చాలామంది అడుగుతారు. ఎప్పుడైనా రోడ్ సైడ్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నప్పుడు మీకు అప్రిషియేషన్ ఫాస్టర్గా ఉంటుంది. మినిమం బిల్డర్స్ చెప్పినట్టు 2 years 3 yearsలో జరగదండి. అట్లీస్ట్ 5 to 6 years టైం. అండ్ చాలామంది ఏమంటారంటే నేను కొనుక్కొని 1 year తర్వాత అమ్మేసుకుంటాను. 1 year తర్వాత అప్రిషియేషన్ రాదండి, ఎందుకంటే ప్రాజెక్టే కంప్లీట్ కాదు. ఎనీ ప్రాజెక్ట్ ఒక 50 ఎకరాలు 100 ఎకరాల్లో ప్రాజెక్ట్ చేస్తున్నారంటే అట్లీస్ట్ దే విల్ టేక్ 2-3 years టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. అందం ఎప్పుడు వస్తుందంటే పెళ్లి కూతురు ముస్తాబు అయినప్పుడే అందం వస్తుందండి. పెళ్లి కూతురు ముస్తాబు అంటే నా ఉద్దేశం గేటెడ్ కమ్యూనిటీ. ఎమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, క్లబ్ హౌస్ కావచ్చు, బ్యాంకెట్ హాల్ కావచ్చు, జాగింగ్ ట్రాక్ కావచ్చు, గ్రీనరీ కావచ్చు, ల్యాండ్స్కేపింగ్ కావచ్చు, ఇవన్నీ అయినప్పుడు మాత్రం మీకు సో ఫస్ట్ 1-2 years యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ రీసెల్లింగ్. అట్లీస్ట్ యూ టు హోల్డ్ ఫర్ 3 years. 3 to 6 yearsలో 20%, 30%, 40% పెరుగుతూ పోతుందండి. సో అప్రిషియేషన్ అనేది లేట్గా వస్తుందేమో కానీ రావడం పక్కా. అయితే 2 years 3 years డబుల్ అవుతుందని చాలామంది నాకు రిక్వెస్ట్లు పెడుతున్నారు, మిత్రులు ఫోన్ చేస్తున్నారు అక్రాస్ ది గ్లోబ్. అది రాదండి. నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో 2 yearsలో డబుల్ అవ్వడం, 3 years డబుల్ అవ్వడం అనేది జస్ట్ ఇట్స్ అ ఫేక్, జస్ట్ అట్రాక్టింగ్ కస్టమర్. ఇట్స్ మార్కెటింగ్ జిమిక్. నేను బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వెంచర్స్, నేను మార్కెటింగ్ చేయను. పబ్లిక్లో మార్కెట్లో ఏమవుతుంది అనేది రియాలిటీ మాట్లాడుతున్నాము. సో పీపుల్ డోంట్ గెట్ ఫూల్డ్ అవుట్ ఆఫ్ సమ్ బిల్డర్ ఈ సెల్లింగ్ మీకు 2 సంవత్సరాల్లో డబ్బులు ఇస్తాను, 2.5 yearsలో డబ్బులు ఇస్తాను, బైబ్యాక్ గ్యారెంటీ ఇస్తాను. మీ ప్రిన్సిపల్ అమౌంట్ మర్చిపోవాలండి, ఇంట్రెస్ట్ కోసం మీరు చూసుకోవాలి. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బుదేరా కానీ సదాశివపేట కానీ ఈజ్ గోయింగ్ టు బీ నెక్స్ట్ గచ్చిబౌలి అనండి, నెక్స్ట్ కోకాపేట అనండి, నెక్స్ట్ కూకట్పల్లి అనండి. ఎందుకంటే ఆ ఏరియాస్ ఇప్పుడు కొనుక్కునే స్థాయిలో ఉన్నాయి, రేట్లు ఆకాశానికి అందుకోలేదు. ఇప్పుడు మీరు మన కోకాపేటలోనో నార్సింగిలోనో కొనుక్కోవాలంటే మన వాళ్ళు కావట్లేదు. తెల్లాపూర్, కొల్లూరు చూసుకుంటే 60, 70, 80, 90 వేలు. నేను మోకిలాల్లో చూసి 40,000 నుండి 50,000 కోట్ చేస్తున్నారు. అంటే 50,000 కొనుక్కుంటే ఎన్ని గజాలు వస్తాయి? ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టుకున్నట్టు ల్యాండే రాదు. ఒక ల్యాండ్ కావాలంటే అట్లీస్ట్ 150-200 గజాలు మినిమం కావాలి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళు, నా సొంత ఇంటి కల అలాగే నిరాశగా ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. మీరు మొదటి నుండి చివరి దాకా చూసారంటే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, నేను చెప్పినట్టు మెయిన్ రోడ్, హైవే బిట్, రోడ్ ఫేసింగ్ 200 feet 100 feet రోడ్ ఫేసింగ్ కొనుక్కుంటే 5 to 6 years పడుతుంది. రేట్ అనేది నేను చెప్పాను, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 12 నుండి 15, 20 వేల లోపు దొరికిపోతుంది. అదే మీరు మెయిన్ రోడ్ కొద్దిగా లోనికి వెళ్తే 8,000, 7,000, 10,000 కూడా ఉంటుంది. వేర్ అప్రిషియేషన్ విల్ నాట్ బీ ఇన్ 5 to 6 years, మేబీ ఇట్ విల్ బీ 6 to 8 years. అట్ ఎనీ కాస్ట్ 10 years అయితే దాటదు. మీరు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ చూసుకుంటే నెలకి 6 నుండి 7% ఇస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో మీకు తెలుసు. గోల్డ్ కూడా నేను 2010 లెవెల్లో 28,000 ఉండేది గోల్డ్. ఈరోజు ఎంత అయింది? ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, 13 years గోల్డ్ ఈరోజు 56-57,000, 22 క్యారెట్ మనం మాట్లాడితే. సో అప్రిషియేషన్ చూసుకుంటే 13 సంవత్సరాలు ఎంత అయిందని మీకు అర్థమవుతుంది. అదే రియల్ ఎస్టేట్లో పెట్టుంటే ఇది మల్టీ ఫోల్డ్ అవుతుంది. సో పీపుల్ షుడ్ నో వై టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. అది సపరేట్ వీడియో చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లోనే ఎందుకు చేయాలి, చేస్తే ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, లాజిక్ ఏంటి. సో బయర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్స్, కొనడానికి ఇది రైట్ టైము, అమ్మడానికి రైట్ టైం కాదు. మీకు ఫ్యాన్సీ ప్రైస్ రాదు. కొనేవాడు ఎప్పుడు కూడా మంచి ఈ టైంలో కొనుక్కుంటే ఇన్వెంటరీస్ చాలా బిల్డ్ అయిపోయి ఉన్నాయి బిల్డర్స్ దగ్గర. సో బిల్డ్ అయిపోయి ఉండడం వల్ల మూవ్ అన్నప్పుడు వాళ్ళు జనరల్ ట్రెండ్ ఏంటంటే ఎవ్రీ 2 to 3 months ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయితే స్క్వేర్ ఫీట్కి 200-250 పెంచడం ఆనవాయితీ. అదే స్క్వేర్ యార్డ్ చూసుకుంటే 300-400-500 పర్ స్క్వేర్ యార్డ్ పెంచడం ఆనవాయితీ. గత 6 నెలల నుండి చూసుకుంటే రేట్స్ ఎక్కడా కూడా పెరగలేదండి. అట్లాంటి రేట్స్ ఎక్కడా కూడా తగ్గలేదు. చాలామంది ఏంటంటే ఆలోచిస్తున్నారు ఇంకా ఆగితే ఇంకా తగ్గదండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో 1990sలో అర్షద్ మెహతా స్కామ్ అయ్యే ముందు ఐసిఐసిఐ అనే కంపెనీలో ₹200 పెట్టి డిబెంచర్ తీసుకున్నామండి. విత్ ఇన్ 1 year దట్ హెస్ గాన్ టు ₹3,800. 200ది 3,800. నా షేర్స్ అమ్మేశానండి. మా ఫాదర్ ఉంచుకున్నారు. ఎగ్జాక్ట్లీ తర్వాత 6 నెలల తర్వాత 1,400 పడిపోయింది. సో ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. ఏ టైంలో ఏం చేయాలని తెలియాలి. సో రియల్ ఎస్టేట్ కూడా తగ్గుతుంది ఇంకో 1 year అయితే పెరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ బిల్డర్స్ రెడీ అవుతున్నారు. చాలామంది తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్లో సన్నాహాలు జరుగుతున్నాయి, అప్రూవల్స్ రెడీ అవుతున్నారు. బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో రేట్లు పెంచడానికి డిసైడ్ అయిపోయారు వాళ్ళు. సో జస్ట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది సెంట్రల్ ఎలక్షన్, ఎంపీ లోక్సభ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ప్రైస్ ఈజ్ గోయింగ్ టు షూట్ అప్.
నేను అంతకుముందు వీడియోలో ఒకటి చెప్పాను, ఏ బిల్డర్ కూడా లాస్ట్ 6 నెలల్లో రేట్లు తగ్గించిన దాఖలా ఉంటే నాకు చెప్పండి. రేట్లు పెంచలేదు, కానీ అట్లానే రేట్లు తగ్గిపోలేదు. కరెక్షన్ అవుతుంది. టీథింగ్ ఏదైతే గ్యాప్ ఉందో, ఆర్టిఫిషియల్ హైప్ ఏదైతే ఉందో అది ఫిల్ అవుతుంది. సో ఈరోజు కొనుక్కునే వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఈజ్ 120% రైట్ టైం. ఇన్వెస్ట్ ఇన్ డిస్టెంట్ ఏరియాస్, మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు. ఈరోజు అయితే ఈ సదాశివపేట బుద్ధేరా గురించి చెప్పాను. ఎనీ ఏరియా బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ RRR దగ్గరలో మినీ సిటీస్ ఉన్నాయి, 12 మినీ సిటీస్ లేకపోతే టౌన్షిప్స్ వస్తున్నాయి. అంతకుముందు వీడియోలో చెప్పండి, ఇబ్రహీంపట్నం, తుర్కపల్లి ఈ 2 పైలట్ ప్రాజెక్ట్స్గా గవర్నమెంట్ డిసైడ్ చేశారు. దానికి ఆల్రెడీ ది సర్టన్ కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ఆస్క్డ్ టు కాల్ ఫర్ టెండర్స్. అండ్ మోస్ట్లీ ఆ టెండర్స్ కూడా దే వాంట్ టు డెవలప్ అండ్ గివ్ ఇట్ టు ది ప్రైవేట్ కంపెనీస్ వేర్ ద వర్క్స్ విల్ బి మోర్ ఫాస్టర్, యాక్యురసీ లెవెల్స్ వర్క్ అవ్వాలి. ఈ 2 ప్రాజెక్ట్స్కు పైలట్గా చూసుకుంటే, అంటే ఇది ఫారిన్ కంట్రీ కాన్సెప్ట్ అండి. మినీ సిటీ అనేది ఫారిన్ కంట్రీ కాన్సెప్ట్. మన సిటీకి రోజు నేను చెప్పినట్టు 500 నుండి 1000 మంది వస్తున్నారు. వాళ్ళని ఆపాలనుకుంటే బయట నుండి వచ్చే వాళ్ళని అక్కడ ఆపుతారు. ఎందుకంటే ఫస్ట్ రూరల్ ఏరియా, సబర్బన్ ఏరియా, అర్బన్ ఏరియా. సో ఇమీడియట్లీ అక్కడ మెయిన్ అర్బన్ ఏరియాకి రాకుండా ఈ ఏరియా డెవలప్ అయితే టౌన్ సిటీ అక్కడ సెటిల్ అవుతారు కొంతమంది. సో ద ట్రాఫిక్ క్యాన్ బి రెడ్యూస్డ్. సో అది ది రీజన్ బిహైండ్ ఇట్. సో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన ఏం చెప్పారంటే, ఎంటైర్ స్టేట్, తెలంగాణ స్టేట్ని 360 degreesలో డెవలప్ చేస్తాను. సో అందులో ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ఇట్స్ శుభ పరిణామం. సో మరొక వీడియోలో దాని మీద కూడా హైలైట్ చేస్తాను. యాజ్ ఆఫ్ టుడే నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే, మధ్యతరగతులు 10,000, 15,000 పెట్టి గజం కొనుక్కునే వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అంటున్నాను. సో అదే మీరు ముంబై హైవే, బెంగళూరు అయితే 25,000, 35,000కి వెళ్ళిపోయింది. కొన్నాట్లో 40,000 కూడా వెళ్ళిపోయింది. మోకిలా, శంకరపల్లి కొన్ని దాఖలలో 50,000 టచ్ అయిపోయింది. నేను మొన్న ఒక ఇన్వెస్టర్కి వచ్చి చూస్తే 40,000-45,000 మెయిన్ రోడ్కి కూడా కాదు, మెయిన్ రోడ్ ఇన్సైడ్ చాలా వెంచర్స్ ఉన్నాయి అక్కడ, హండ్రెడ్స్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. అండ్ మోకిలా ఈజ్ వెల్ నోన్ ఫర్ విల్లా ప్రాజెక్ట్స్. సో ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి బుద్ధేరా, సదాశివపేట అనేది మీరు మైండ్లో పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి 100% నెక్స్ట్ కుకట్పల్లి, నెక్స్ట్ దిల్సుఖ్ నగర్, నెక్స్ట్ గచ్చిబౌలి. సో దీని మీద మీరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతుంది. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. థ్యాంక్ యూ.